నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నారు కదా, ఉప్మా విత్ చట్నీ. గోధుమ రవ్వతో చేసుకునే సింపుల్ ఉప్మా, అలాగే పల్లీ చట్నీని చూపించబోతూ ఉన్నాను. ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్కైనా, అలాగే డిన్నర్కైనా, రైస్ తక్కువ తినాలి, రైస్ తినకూడదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినడం వల్ల హెల్తీగా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది, టమ్మీ ఫుల్ అనమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిందల్లా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, మనం బాండీ వేడెక్కాక కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడెక్కే లోపల మనం ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఈ 2 చిటపట్లాడే లోపల మనం పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు. అదేనండి, పచ్చి శనగపప్పు. ఇవన్నీ వేయించుకొని ఇవి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగింది వేసుకోవాలి. అలాగే అల్లం తరుగు కూడా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది అల్లం వేసుకుంటే ఉప్మా. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గోధుమ రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 4 గ్లాసులు, 1 గ్లాసు గోధుమ రవ్వకు 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. దాని తర్వాత వాటర్ 4 గ్లాసెస్ పోసుకుంటున్నాను అనమాట. అంటే టీ కప్స్. మీరు ఏదైనా సరే బౌల్ తీసుకున్న, గ్లాస్ తీసుకున్న, కప్పు తీసుకున్న, ఏదైనా 1కి 4. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపును కూడా నేను కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను. పసుపు హెల్తీయే కాబట్టి మనం అన్ని డిషెస్లో వాడుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే వాటర్ పోసానో అదే కప్పుతో గోధుమ రవ్వను ఇలా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి దగ్గరికి వచ్చే వరకు. చూసారు కదా, మొత్తం ఉడికిపోయింది. ఉప్మా చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోయింది. సన్న గోధుమ రవ్వ ఉంటుంది, కొంచెం దొడ్డు రవ్వ కూడా ఉంటుంది. చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కూడా ఇదిగోండి 2 టేబుల్ స్పూన్స్, లేదంటే మీకు కావాల్సినన్ని పల్లీలు వేసుకొని, అలాగే ఇవి కొంచెం వేగాక ఈ పుట్నాలు అంటారు కదా, వేయించిన శనగపప్పు, వీటిని కూడా మనం కొంచెం లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు, కరివేపాకు, 2 ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత అది మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవడమే. చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గోధుమ రవ్వతో సింపుల్గా చేసుకునే ఉప్మా, అలాగే చట్నీ, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. లైక్ చేయండి మన ఛానల్ని, కొత్తగా చూసేవాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.